నమస్తే, నేను మీ మధు. వెల్కమ్ టు సర్కార్ టీవీ. తురకపాలెం మిస్టరీ. తురకపాలెంలో వరుసగా 30 మంది వెంటనే మరణించడం జరిగింది. సో దీనివల్ల అక్కడి ప్రజలు కూడా చాలా భయంతో బిక్కుబిక్కుమని బతుకుతున్నారు. బొడ్రాయి ఒరిగిందా? ఎవరైనా చేతబడులు చేశారా? అసలు ఏం జరుగుతుంది తురకపాలెంలో? ఎందుకు వెంటనే 30 మంది మరణించాల్సి వచ్చింది? వివిధ కారణాల వల్ల, వివిధ అనారోగ్య సమస్యల వల్ల ఈ 30 మంది మరణించడం జరిగింది. సో ఇదే విషయమై అక్కడి ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. అయితే ఈ విషయం తెలిసిన ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఆ తర్వాత ఎన్నో చర్యలను కూడా చేపట్టింది. అసలు ఎందుకు ఇంతమంది మరణించారు, ఆ మరణాల వెనుకున్నటువంటి మిస్టరీ ఏంటి అని ఛేదించడానికి ప్రభుత్వం రంగంలోకి దిగడం జరిగింది. అప్పుడే ఢిల్లీ నుంచి ఒక టీం కూడా రావడం జరిగింది. అక్కడ గాలిని, నీరును, నేలను, ప్రతి ఒక్కరిని కూడా నమూనాను తీసుకొని వాళ్ళు పరీక్షించడం జరిగింది, ఏం జరుగుతుందా అని. సో ప్రతి ఒక్కరు కూడా మొత్తం ఓల్ ఆంధ్రప్రదేశ్ కూడా అటువైపే తిరగడం జరిగింది, ఏం జరిగిందా అని. సో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా అక్కడే పర్యటనలు చేసి ప్రజలకు భయభ్రాంతుల నుంచి బయటకు తీసడానికి ఎంతో ట్రై చేశారు. అక్కడి వారికి ధైర్యం కూడా చెప్పారు. అక్కడి ప్రజలు ఏమంటున్నారు? కొంతమంది చేతబడి చేసి చంపేశారని, కొంతమంది ఏవో క్షుద్ర పూజలు ఇలాంటివి చేసేసి ఊరికి భ్రష్టు పట్టిందన్న రీతిలో చేస్తున్నారు. మరికొంతమంది ఏదో పాపం చేశారు, ఊరికి శాపం పట్టిందని మరికొంతమంది. అసలు ఏదో వైరస్ సోకడం వల్లే ఈ యొక్క ప్రాంతంలో ఇంతమంది చనిపోయారని మరికొంతమంది అంటున్నారు. సో ఇవన్నీ అపోహలే, కేవలం ఏం కాదు, దీని వెనకాల ఏదో మిస్టరీ ఉంటుంది, ఏదో జరిగి ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం కూడా రంగంలోకి దిగి ప్రజలకు ఎంతో ధైర్యం చెప్పడమే కాకుండా అక్కడ వారికి తాగడానికి నీరు, తినడానికి ఆహారం, అన్ని సదుపాయాలను కూడా కల్పించడం జరిగింది. దగ్గరుండి కూడా ఎమ్మెల్యేలు చూసుకోవడం జరిగింది ప్రజల్ని. అంతేకాదు ప్రజలను నమ్మించడానికి బూర్ల రామాంజనేయులు అక్కడ ఎమ్మెల్యే కూడా పల్లె నిద్ర చేశారు తురకపాలెంలో. సో అక్కడ ఏం లేదు అని నిరూపించడానికి మాత్రమే ఆయన అక్కడ నిద్ర చేయడం జరిగింది. అయితే ఫైనల్లీ తెలిసిన విషయం ఏంటి అంటే, వాళ్ళు వివిధ రోగాల వల్ల చనిపోవడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్. ఎస్, మీరు వింది కరెక్టే. అక్కడికి ఆర్ఎంపీ డాక్టర్ వల్ల ఇంతమంది చనిపోవాల్సి వచ్చింది. జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, దగ్గొచ్చినా అక్కడ ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళేవారు అక్కడి ప్రజలు. అక్కడ ఎక్స్పైర్ అయిపోయినటువంటి సెలైన్స్ ఎక్కించడం వల్ల, ఇంజెక్షన్స్ ఎక్కించడం వల్ల, అంతేకాదు ఎక్కువ డోస్ ఉన్నటువంటి టాబ్లెట్స్ ఇవ్వడం వల్ల, సో డ్రగ్స్ అవన్నీ ఇవ్వడం వల్ల కూడా అక్కడి ప్రజలు అవన్నీ జీర్ణించుకోలేక అవి రివర్స్ అయ్యి రీఅటాక్ అయ్యడం వల్ల వాళ్ళకి సీరియస్గా అయ్యి వేరే హాస్పిటల్కి వెళ్ళి అక్కడ మరణించడం అయితే జరిగింది ఈ 30 మంది. సో దానికి కారణం అక్కడ ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ అని అక్కడికి వచ్చినటువంటి వైద్య బృందం నిర్ధారించడం జరిగింది. ఏదేమైనా సరే ఒక ఆర్ఎంపీ డాక్టర్ వల్ల 30 మంది ప్రాణాలను వదిలేసుకోవాల్సి వచ్చింది, కేవలం ఆర్ఎంపీ డాక్టర్ నిర్లక్ష్యం వల్ల. సో ఎక్కించేటప్పుడు ఆ సెలైన్ని ఒకరికి ఎక్కించి ఇంకొకరికి అదే సెలైన్ని వాడడం వల్ల ఏమవుతుంది అంటే ఇన్ఫెక్షన్స్ ఫామ్ అవుతున్నాయి, ఒకరి వ్యాధులు ఒకరికి వస్తాయి. అంతేకాదు దాన్ని ఎక్స్పైర్ అయిపోవడం వల్ల కూడా కొత్త వ్యాధులు, కొత్త ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ ఇన్ఫెక్షన్లు, ఆ కొత్త వ్యాధులని వీరు తెలుసుకోలేక 30 మంది ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. సో ఫైనల్లీ ఇక ప్రభుత్వం రంగంలోకి దిగాక ఈ మిస్టరీ అనేది బయటకు రావడం అయితే జరిగింది, తురకపాలెం మిస్టరీ. సో ఏదేమైనా సరే అందరినీ భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఈ మిస్టరీ ఇప్పుడు బయటకు రావడం కూడా ఒక రకంగా సంతోషం అని చెప్పచ్చు, మరో రకంగా 30 మంది ప్రాణాలు కోల్పోయారు కాబట్టి బాధాకరం అని కూడా చెప్పచ్చు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న వారైతే ఖచ్చితంగా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ ఇది యూజ్డా, రీయూజ్డా, లేకపోతే కొత్త సెలైన్ ఎక్కిస్తున్నారని కూడా మన కళ్ళ ముందర వాళ్ళు సీల్ ఓపెన్ చేసి సెలైన్ ఎక్కిస్తేనే మీరు ట్రై చేయండి. డ్రగ్స్ మోతాదు కూడా చూడండి, ఎందుకంటే ఇప్పుడు హై బీపీ, లో బీపీ, కొంతమంది డయాబెటీస్ ఇలాంటి ఎన్నెన్నో సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా వాళ్ళు ఇచ్చే డ్రగ్స్ ఎఫెక్ట్ పడి వాళ్ళు ప్రాణాలకి ప్రమాదం కావచ్చు. ఇప్పుడు తురకపాలెంలో జరిగింది, రేపు పొద్దున ఎక్కడైనా జరగచ్చు. ఇప్పుడు తురకపాలెంలో ఈ వరుస మిస్టరీల వల్ల ఎన్నో అపోహలకు లోనయ్యారు అక్కడ ప్రజలు. సో ఫైనల్ ఇదంతా కూడా ఎటువంటి మూఢనమ్మకం కాదు, కేవలం ఒక ఆర్ఎంపీ డాక్టర్ యొక్క పరిహారమే అని కూడా చెబుతున్నారు. సో ఇటువంటివి జరిగేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించడానికి కూడా ప్రభుత్వం సూచించడం జరిగింది. ఏదేమైనా సరే చివరికి ఈ మిస్టరీ బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. మరి వెయిట్ చేసి చూద్దాం, ఇదంతా నిజంగానే ఆర్ఎంపీ డాక్టర్ వల్లే జరిగిందా, లేకపోతే ఇంకేదైనా మిస్టీరియస్ ఉందా అనేది కూడా వెయిట్ చేసి చూద్దాం. ఇంకా అక్కడ రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. అయితే 99% మంది కూడా 99% అయితే ఇక్కడ బయటపడడం అయితే జరిగింది ఈ ఆర్ఎంపీ డాక్టర్ కారణంగానే అని. అయితే ఆ ఆర్ఎంపీ డాక్టర్ ని ప్రభుత్వ అధికారులు వాళ్ళ హ్యాండ్ ఓవర్లకు తీసుకోవడం జరిగింది. అక్కడ ఆయన దగ్గర ఉన్నటువంటి డ్రగ్స్ కావచ్చు, లేకపోతే సెలైన్స్ కావచ్చు, ఇంజెక్షన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటిని కూడా వాళ్ళు నమూనాను సేకరించి టెస్ట్ చేస్తున్నారు వైద్య సిబ్బంది కూడా. సో 100% ఈని అని తెలిస్తే మాత్రం ఇక ఆయన ఫ్యూచర్ కూడా అక్కడితోనే ఎండ్ అయిపోతుంది. సో ఇంతమంది మరణాలకు కారణం ఆయనే అని తెలుస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.